జనాలు కష్టమనొత్తే మాటిచ్చే లీడర్లను చూసింటారు గాని ఎవరు కష్టాలున్నారో తెలుసుకొని మరి కన్నీళ్లు దుర్చే లీడర్లు చాలా అరుదుగుంటారోలా. కొందరైతే సాయం చేస్తామని కూడా చెయ్యరు, ఇంకొందరు అండగుంటామంటారు, అటెంక పట్టించుకున్న పాపానే ఓరు. అసొంటి లీడర్లంతా ఒక దిక్కు, మన జగ్గారెడ్డి సారు ఒక దిక్కు. సాయం అంటే చాలు సారు గాయాన్ని కూడా లెక్క చేయడు. ఇప్పుడు మళ్ళేం చేసిండు, ఎవరికేం వరాలు కురిపించిండంటే మొత్తం మీద నువ్వు మీ అమ్మకు మీ నాయనకు నువ్వు దిక్కు ఆయన నువ్వేనా మీ అమ్మ నాయనని. మీ నాయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, మీ నాయన పని చేయలేడు, మీ అమ్మ బరువు ఎత్తలేదు, మీ అమ్మ పరిస్థితి అట్లా. నీకు చూపు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఇట్లున్నావు. ఆడే కాలు ఆడక మానదన్నట్టు జగ్గన్న కాడికి సాయం గోరి జనాలు అత్తనే ఉంటారు. చెయ్యికి ఎముకలేనట్టు సారు సాయం చేసుకుంటూ పోతనే ఉంటాడు. అగ సూత్తారు గదా సారు పక్కపొంటి కూసున్న బుడ్డోని పక్క కూసున్న తల్లిని. పొలగాని పేరు వికాస్ నాయకట. కోయిల లెక్కనే మంచిగా పాటలు వాడే కాలున్నది గాని 2 ఏళ్ల కిందట తండ్రి 2 కిడ్నీలు ఖరాబయ్యేటోళ్లకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట పాపం. అట్లెట్లనో అప్పులు కూడా దండిగానే అయినాయట. అందుకే జగ్గన్న అంతా నీదయ్యే అని తల్లిని ఎంబడి పెట్టుకొని వచ్చి సాయం కోరిండు బుడ్డోడు. మొత్తం వడ్డీలంతా కలుపుకుంటే 7 లక్షలు దాటిందట అప్పు. ఇక జగ్గన్న కాదంటాడా లేదంటాడా, ఇట్లా గోడు చెప్పుకోగానే అట్లా 7.5 లక్షలు చేతిలో పెట్టిండట. ఎంత మంచోడో కదా సారు. చేత్తమని చేయనోళ్ళు అండగుంటామని మర్చిపోయినోళ్ళు ఉంటారు గాని అడగంగానే ఆదుకునుడు అంటే అదొక్క జగ్గన్నతోటే అవుతుందల్లా. ఇక తల్లి కొడుకు కలిసి పైసా సాయం అడిగితే సారు సాయం చేసుడు మాత్రమే కాదు, బుడ్డోని దగ్గర పాటలు వాడే కాలున్నది కాబట్టి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులొచ్చిన ఆమ్దాంతోటి అయ్యవలను కడమ ఇంటోళ్ళను మంచిగా చూసుకుంటా, కలెక్టర్ను కూడా అయితా జర సహకరించాలే అని కూడా కోరిండు. దానికి కూడా సరేనన్న జగ్గన్న సారు ఇక బుడ్డోంతోటి 2-3 పాటలు కూడా వాడిపించుకొని ఇన్నాడు. నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యునే పండనుకొని మింగవైనవు బిడ్డ, ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి అలంకకు, వైలంగా పోయిరారా అంజన్న, రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న. ఇగో ఇట్లా రామాయణం మీదనే గాక కొమరెల్లి మల్లన్న, బీరప్ప ఇంకా శాన పౌరాణిక గాథలన్నింటినీ పాటల లెక్కన వాడే టాలెంట్ ఉన్నది బుడ్డోని దగ్గర. బుడ్డోని పాడే తీరు చూసి జగ్గన్న మస్తు తారీఫ్ చేసిండు. ఈ కాంచి తన ఇంట్లో ఏదన్నా కార్యం జరిగితే బుడ్డోన్ని పిలిచి పాటలు వాడిపిస్తారని మాట కూడా ఇచ్చిండు. మంచి ముచ్చటే. నిజామాబాద్ స్నేహ సొసైటీ అందులబడిలా 5వ తరగతి చదువుతాండట వికాస్ నాయక్. సొంతూరేమో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తాండా. 3 ఏళ్లప్పుడే ఆరోగ్యం దెబ్బతిని కంటి సూపు కూడా పోయిందట పాపం. అయినా గాని ఇగో ఎంత సంకల్పం ఉన్నది నుర్రే బుడ్డోని కాడా. నీకు చూపు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఇట్లున్నావు అంతేనా? ఇప్పుడు ఏంది నీ ఆలోచన ఏంది చెప్పుగా, ఎట్లా ఎదగాలని నీ ఆలోచన అంతా? సార్ నేను మంచి పాటలు పాడి ఇంకా రాసిన చదివి కలెక్టర్ అయి అమ్మ నాన్నని పెంచాలి, అదే సార్ నా ఉద్దేశం. కలెక్టర్ కావాలని ఉందా నీకు? ఉంది సార్. అన్ని ఉండి కూడా మనసొంటోళ్ళం రందిలో మునుగుతాం. అసొంటిది బుడ్డోని కాడ ఎంత ధైర్యం ఉన్నది. ఇన్నరు కదా అదుల్లా మనిషికి కావాల్సింది. ఇక జగ్గన్న సార్ ఏమన్నాడో అది కూడా ఇనుండ్రి. మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పొండి అన్నాం కదా, ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. 7.5 లక్షలు ఇస్తున్నాం, ఇక జాగ్రత్తగా. అచ్చా ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకున్నా ప్లాన్ చేయలేవు. ఇన్నరు కదా అందరి లెక్కన ఉండది జగ్గన్న లైను. సగం సాయం చేసుడు అస్సలే ఉండది. అందుకే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా సారు వరుస పెట్టి చేస్తున్న గీ సాయాల గురించే మాట్లాడుకుంటారట పబ్లిక్. ఏమైనా జగ్గన్న అంటే సాయం, సాయం అంటే జగ్గన్నే పోన్రి.